భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లా పత్తికొండలో ఒక వ్యక్తికి జాక్పాట్. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు వెళ్లి వస్తున్న ప్రైవేట్ బస్సు దగ్నం. వరంగల్లో అంతర్రాష్ట్ర దొంగల ముఠ అరెస్ట్. తిరుమల మొదటి ఘాట్ రూట్లో మరోసారి చిరుత సంచారం. జపాన్ పర్యటనకు హైదరాబాద్ నృత్య కళాకారుల బృందం. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ అంతర్రాష్ట్ర దొంగల ముఠ అరెస్ట్. వరంగల్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇంట్లను టార్గెట్ చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ జిల్లాకు చెందిన వేటంకి రామగోద్మారే, షేర్అలీ, సయ్యద్ మోతీ, రహీంలను అరెస్టు చూపించిన ఏసీపీ నందిరామ్ నాయక్ 8 లక్షల రూపాయలు విలువ చేసే 9 తులాల బంగారం, 1000 రూపాయల నగదు స్వాధీనం. ఇది దొరకబట్టకపోతే అన్నిటికీ గాలి దిద్దు. నెల 11వ తారీఖున సుమారు 7 గంటల సమయంలో మటవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యాంక్ కాలనీలో బయ్యస్వామి గారి ఇంట్లో కొంతమంది గుర్తు తెలియనటువంటి దొంగలు దొంగతనం చేశారనేటువంటిది కంప్లైంట్ రావడం జరిగింది. దాంట్లో 10 తులాల బంగారము సుమారుగా దొంగలు ఎత్తుకపోయారని చెప్పేసి మటవాడ పోలీస్ స్టేషన్లో అదే రోజు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ పైన మా మటవాడ సిఐ గారు కేసు నమోదు చేసి ఎస్ఐ నవీన్ ఆధ్వర్యంలో ఒక డెడికేటెడ్ టీమ్ను, ఈ దొంగలను పట్టుకోవడానికి ఒక డెడికేటెడ్ టీమ్ను ఫామ్ చేసి ఈ కేసు ఛేదించడానికి ఎఫర్ట్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మా టీం అన్ని రకాల ఎవిడెన్సెస్, ఇటు టెక్నికల్ ఎవిడెన్స్, అటు హ్యూమన్ ఇంటెలిజెన్స్, అన్ని రకాల ఎవిడెన్సెస్తోని ఈ నేరస్తులను గుర్తించడం జరిగింది. వెంకటి రామ గోద్మా ఇతని మధ్యప్రదేశ్, షేర్అలీ, సయ్యద్ మోతీ అలియాస్ రహీం ఈయనది మహారాష్ట్ర. వీళ్ళు ఇద్దరు కూడా చాలా ముఖ్యమైనటువంటి నేరస్తులు. వీళ్ళపైన గతంలో చాలా నేరాలు ఉన్నాయి. ఈ సయ్యద్ మోతీ అలియాస్ రహీం పైన 2 మర్డర్ కేసులు కూడా మహారాష్ట్రలో నమోదు అయి ఉన్నాయి. సో వీళ్ళిద్దరూ వరంగల్ రైల్వే స్టేషన్కి వచ్చి, యాక్చువల్లీ వీళ్ళ మోడస్ ఆపరెండి ఎట్లుంటుందంటే, ఏదో ఒక ట్రైన్ ఎక్కడము, రైల్వే స్టేషన్లో దిగడము, సమీపంలో ఉన్నటువంటి కాలనీకి వెళ్ళడము, ఒక ఇల్లు సెలెక్ట్ చేసుకోవడము, ఆ ఇంట్లో దొంగతనం చేసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడము వీళ్ళ మోడస్ ఆపరెండి. అదే రకంగా వీళ్ళిద్దరు కలిసి ట్రైన్లో వరంగల్ రైల్వే స్టేషన్కి వచ్చి 11వ తారీఖు మేన రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత వాళ్ళు నడుచుకుంటూ మన బ్యాంక్ కాలనీకి వచ్చి ఈ బయ్యస్వామి గారి ఇంటిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఇంట్లో ఎవరు లేనిది చూసి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి దూరి ఉన్నటువంటి 10 తులాల బంగారాన్ని ఎత్తుకొని పోవడం జరిగింది. సో దానిపైన మా ఇన్స్పెక్టర్ అండ్ నవీన్ ఎస్ఐ టీము వర్కౌట్ చేసి వీళ్ళను ఇద్దరిని కూడా గుర్తించడం జరిగింది. వీళ్ళను చాలా ఎఫర్ట్స్తోని మరి వీళ్ళ ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర ఇంటాక్ట్ ప్రాపర్టీ, ఏదైతే ఇంట్లో నుంచి బంగారం పోయిందో సేమ్ ఇంటాక్ట్ ప్రాపర్టీని ఆ ఇద్దరు నేరస్తుల దగ్గర ఈరోజు స్వాధీనం చేసుకొని వాళ్ళని ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతూ ఉంది. సో ఇది యాక్చువల్గా అంతర్రాష్ట్ర ముఠా. ఇది
ఇది చాలా ఇంపార్టెంట్ నేరస్తుడు. సో విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మనకు 15 డేస్లోనే ఇంపార్టెంట్ క్రైమ్ను నిజంగా కూడా మా ఇన్స్పెక్టర్ గోపి అండ్ ఎస్ఐ నవీన్ ఆధ్వర్యంలో ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించి చాలా చాకచక్యంగా ఈరోజు ఇద్దరు నేరస్తులను పట్టుకొని ఇంటాక్ట్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. సో ఇన్స్పెక్టర్ గారికి, ఎస్ఐ గారికి అండ్ వాళ్ళ టీం అందరికీ కూడా, మరి అలీ, మా హరికాంత్, మా చాలా మంచి టీం ఉంది మట్టువాడలో. సో వారందరికీ కూడా మా సిపి గారు, డీసీపీ మేడం మా తరఫున వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్లో కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని 18వ డివిజన్ వాసులు ఆరోపించారు. వరంగల్ నగరంలోని 18వ డివిజన్ క్రిస్టియన్ కాలనీలో 3000 గజాల ప్రభుత్వ స్థలాన్ని అధికార పార్టీ నాయకులు అండతో కొంతమంది నాయకులు కబ్జా చేసి ఫ్లాట్లు చేసుకేందుకు ప్రయత్నిస్తున్నారని గతంలో గీసుకొండ తహసీల్దార్కు ఫిర్యాదు చేశామని, ఆయన పట్టించుకోకపోవడంతో జిల్లా అధికారులకు కూడా ఫిర్యాదు చేశామని, ఈ మధ్యనే స్థానిక శాసనసభ్యులు కొండ సురేఖకు మరియు మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్రావుకు ఫిర్యాదు చేశామని, ఆయన కబ్జా రాయిలు మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా యథావిధిగా పనులు చేసుకుంటున్నారని, క్రిస్టియన్ కాలనీలో అనేక మంది పేదలు ఉన్నారని, కబ్జాకు గురైన స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తే ఎంతో మంది ఉపయోగపడుతుందని, ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి కబ్జాకు గురైన భూమిని మళ్లీ తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇల్లు వేరే, దాని అవతల షెడ్ ఉన్నది కదా, అది వేరే. ఇప్పుడు ఈ రూమ్ కూడా పార్ట్ ఆఫ్ ద ల్యాండ్. కాలనీ వాసులు అన్నారు కదా, వీళ్ళందరినీ ఈ కాంపౌండ్ బౌండరీ ఇక్కడ అక్కడ వస్తుందండి. ఈ స్క్వేర్ కంప్లీట్ బుక్. క్రిస్టియన్ కాలనీ వరంగల్ 11వ డివిజన్ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ క్రిస్టియన్ కాలనీ మరి పక్క వీధిలో 3000 గజాలు దరిదాపుగా కబ్జాకు గురి చేయడం జరిగింది. అయితే మేము కాలనీ వాసులుగా కలెక్టర్ గారిని కానీ, ఆర్డీఓ గారిని కానీ, ఎంఆర్ఓ గారిని కానీ పలుమార్లు, మరి అదే రీతిగా అప్పటి ఎమ్మెల్యే గారు నన్నపనేని నరేందర్ గారు కానీ, వస్కిల బాబు కార్పొరేటర్ గారు కానీ మరి యొక్క స్థలాన్ని రక్షించి కాలనీ వాసులకు ఉపయోగకరంగా దీన్ని చేయాలని మేము పోరాడినప్పుడు మరి మా మీద దౌర్జన్యంగా అన్యాయం చేయడం జరిగింది, బెదిరించడం జరిగింది. కానీ ఎలాంటి చర్య కూడా ఈ యొక్క స్థలంలో తీసుకోలేదు. అదేవిధంగా అప్పటి ఎంఆర్ఓ మరి గీసుగొండ ఎంఆర్ఓ జాన్సన్ గారు రాంగ్ సర్వే నెంబర్ను సృష్టించి ఈ యొక్క ల్యాండ్ను ఏదైతే గ్రాప్ చేయబడిన ల్యాండ్ను వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని తప్పుడు ధృవపత్రాలను పట్టుకొని వచ్చి ఇక్కడ ప్లాటింగ్ చేస్తూ దీన్ని కబ్జాకు గురి చేయాలని చాలా ప్రయత్నాలు చేసినారు. కానీ మేము యాజ్ ఏ కాలనీ వాసులుగా దీన్ని ఉన్నతాధికారుల దగ్గర తీసుకెళ్ళినాము. తర్వాత మొన్న రీసెంట్గా కూడా మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్యులు కొండా సురేఖ గారు అయితేంది, మురళీధర్రావు సార్ అయితేంది, వాళ్ళని కూడా మేము సంప్రదించి పరిస్థితి ఇలాగుంది, మరి దీన్ని రక్షించి దీనికి ఫెన్సింగ్ అది క్రియేట్ చేసుకొని ఒక కమ్యూనిటీ హాల్ను కాలనీ వాసులకు మీరు చేయగలిగితే మాకు ఉపయోగకరంగా ఉంటుందని మేము విజ్ఞప్తి చేసుకున్నాము. దానికి వారు సానుకూలంగా స్పందించి మరి ఇక్కడ చర్య తీసుకుంటామని కూడా మాకు ప్రమాణం చేసినారు. మరి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈ యొక్క స్థలాన్ని రక్షించి మరి ఇక్కడ అనేక ఈ యొక్క కాలనీలో బీద వాళ్ళు చాలామంది ఉన్నారు. వారికి ఒక వాకిలి కూడా లేని పరిస్థితులు కూడా చాలా వందల కుటుంబాలు ఉన్నాయి. మరి వారు ఒక ఫంక్షన్ చేసుకోవడానికి కూడా పరిస్థితులు లేవు కనుక మరి మా విజ్ఞప్తి ఏంటంటే అట్లాంటి వారికి ఉపయోగకరంగా ఈ స్థలాన్ని ఒక కమ్యూనిటీ హాల్ని ఏర్పరిచి వారికి మరి ప్రభుత్వం తరపున సాయం చేయాలా, ఈ యొక్క స్థలాన్ని మీరు రక్షించాలని మరి యొక్క 11th డివిజన్ మరి వాసులుగా మేము మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు మిన్నీ మాథ్యూస్. కబ్జా చేసింది అధికార పార్టీకి సంబంధించిన అంటే అధికార పార్టీ వాళ్ళు కబ్జా చేసిన వారికి కూడా తోడ్పాటు ఇవ్వడంతో వాళ్ళు కూడా బలం పొందుకొని దీన్ని ప్లాటింగ్ చేస్తూ దీన్ని ఇంకా కబ్జాకు తీసుకొని డబ్బులను ఏర్పాటు చేసుకోవాలన్న క్రమంలో వాళ్ళు వెళ్ళినారు. కానీ వాళ్ళు కూడా మౌనంగా ఉన్నారంటే దాని అర్థం మాకు కూడా తెలియదు. మరి అప్పటిన్న అధికారులు మరి మేము వెళ్ళినాం, ఇక్కడ కబ్జా జరిగిందని చెప్పినాం, కానీ ఎలాంటి చర్య కూడా వాళ్ళు తీసుకోలేదు. సో ఆ విషయంగా మేము కూడా ఏం చేయలేని పరిస్థితి అయిపోయి ఉన్నాము. మరి గతంలో వీరు సార్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళని కలిసినప్పుడు మరి ఇక్కడ చేస్తామని అయితే ప్రమాణం చేసినారు. ఇక్కడ అతి త్వరగా, ఎందుకంటే ఇది కొన్ని ఒక 12-13 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాం అధికారుల చుట్టూ, కానీ ఎలాంటి మాకు ఇక్కడ న్యాయం జరగలేదు. సో
సో మీ మీడియా పక్షంగా మేము కోరుకునేది ఏంటంటే ఇక్కడ అతి త్వరలో దీన్ని రక్షించి ఒక ఫెన్సింగ్ మొదటగా వేసుకొని కమ్యూనిటీ హాల్ ప్రపోజల్ను కూడా తీసుకురాగలిగితే ఇక్కడ వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది అనేది మా యొక్క ఉద్దేశం సార్. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు వెళ్లి వస్తున్న ప్రైవేట్ బస్సు దగ్ధం. మహాదేవ్పూర్ మండలం ముద్దులపల్లి గ్రామ శివార్లో ప్రమాదవశత్తు బస్సులు చెలరేగిన మంటలు. సిరిసిల్ల నుండి కాళేశ్వరంకు వచ్చిన భక్తులు పుష్కర స్నానం ఆచరించి తిరిగి వెళ్తుండగా ప్రమాదం. బస్సులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదవశత్తు మంటలు చెలరేగి బస్సు దగ్నం. సంఘటన స్థలానికి 2 అగ్నిమాపక యంత్రాలు చేరుకొని మంటలు ఆర్పిన సిబ్బంది. ప్రయాణికులు అంతా సురక్షితం. గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్, ఎస్ఆర్ నగర్లో ఆదివారం వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు 70 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ నగర్లో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఈర్ల రాజేందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడారు. అనంతరం ఎన్టీఆర్ నగర్ కాంగ్రెస్ పార్టీ శాఖ అధ్యక్షుడు ఈర్ల రాజేందర్ మాట్లాడారు. ఉద్దేశంతో దాన్ని మేము ఆపిన్నాం. ఎందుకంటే మా మనవి ఆలకించి మా ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చినందుకు మా ఎన్టీఆర్ గ్రామం తరపున, డెవలప్మెంట్ తరపున, అదే కాంగ్రెస్ పార్టీ తరపున, మా యొక్క మహిళా కమిటీ తరపున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా శ్మశాన వాటిక, కమిటీ హాల్ ఇవి 2 ఉన్నాయి. ఆ స్మాల్ సిటీ యొక్క పండు కింద కొబ్బరికాయలు కొట్టి మరి యొక్క ఇరాన్ చాయ్ జంక్షన్ దగ్గర మా సారు మన ఎమ్మెల్యే గారు కొట్టి ఉన్నాడు. కానీ దాని ఎందుకు ఆగింది? కార్పొరేటర్ వల్ల ఆగిందా, లేకుంటే డివిజన్ అధ్యక్షుల వల్ల ఆగిందా? ఒకరి మీద ఒకరు చెప్పుకొని మా ఎన్టీఆర్ డెవలప్మెంట్ ఆగుతుంది. దయచేసి పెద్దలు, గౌరవనీయులు మా యొక్క ఎమ్మెల్యే గారు దాన్ని మన్నించి సరే ఎవరిని శ్రీనాథంతో మాట్లాడినాను. వారు కూడా హామీ ఇచ్చిండ్రు. ఎందుకంటే ఇది ప్రధాన సమస్య మనకు. రేపు ఏమన్నా లోన్ రావాలన్నా, లేక ఇంకేమన్నా చేయాలన్నా, పిల్లలు పై చదువులకు పోవాలన్నా కూడా ఇంటికి కాగితాలు లేకుంటే ఎవరు డబ్బులు ఇవ్వడు, భూమికి కాగితాలు లేకుంటే ఇవ్వరు. కాబట్టి తప్పనిసరిగా దీన్ని పట్టాలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని వారితో విన్నవించుకుంటే వారు కూడా తప్పనిసరి ఎమ్మెల్యే గారు నేను భూభారతి చట్టం మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటే పూర్తిగా ఎప్పుడైతే ఫంక్షనింగ్ ఎప్పుడైతే పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని మండలాలు, కొన్ని జిల్లాలు తీసుకున్నారు, అది పూర్తిగా సక్సెస్ అయితే పైలట్ ప్రాజెక్ట్ ఎందుకు తీసుకుంటామంటే అక్కడ వచ్చే మళ్ళీ రిపల్కేషన్స్ అంటే ఏమైతే కొన్ని సమస్యలు వస్తాయో ఆ సమస్యలను మళ్ళా క్రోడీకరించి అన్ని అలాంటి సమస్యలు మళ్ళీ భూభారతిలో రాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అప్పుడు మన యాక్ట్ అనేది, చట్టం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి దాని ప్రకారంగా మనం ముందుకెళ్దామని చెప్పిండు. మన భూభారతి యాక్ట్ కంప్లీట్ కాగానే ఫస్ట్ టాప్ ప్రియారిటీ నా 14 డివిజన్లో సర్వే చేయించి దానికి మొత్తం హౌస్ నెంబర్లు వచ్చేటట్టు, తర్వాత ఇప్పుడు పట్టాలు లేకున్నా కూడా ఇల్లు కట్టమని చెప్పిండు. నేను రిక్వెస్ట్ చేస్తే పట్టాలు లేకున్నా శాంక్షన్ ఇవ్వండి అని కలెక్టర్ గారు చెప్పిండు. సో తప్పనిసరిగా వారికి కట్టే విధంగా ఇళ్లకు పూర్తి సహకారం ఉంటుందని తెలుసు. ఇంకా ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యలు నా దృష్టికి తీసుకురండి. ఇంతియాజ్ ఉన్నాడు, రాజేందర్ ఉన్నాడు, కార్పొరేటర్ గారు ఉన్నారు. కొత్త పాత అని కాకుండా మీరు అందరూ కలిసి పనిచేస్తేనే డెవలప్మెంట్ అనేది సోదరుడు చెప్పినట్టు ఎలక్షన్ల అప్పుడు ఎన్ని పార్టీలు ఉన్నా కూడా డెవలప్మెంట్ వచ్చే వరకు అందరూ కలిసి ఉండండి. కలిసి ఉంటేనే 5 ఏళ్ళు కలిసి ఉంటేనే అన్నం తినగలుగుతాం, పని చేయగలుగుతాం. సో తప్పనిసరిగా ఎలాంటి సమస్యలున్నా నా దృష్టికి తీసుకురండి. నేను వాటిని ముందుకు తీసుకెళ్లే విధంగా పోతాను తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు ముగిస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్. ఉపాధి హామీ బకాయిలు చెల్లించాలని శ్రామికులు భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు. మంగళవారం దేవరపల్లి, నందిపల్లి, కొత్తపల్లి, శ్రీరాంపురం గ్రామాల్లో ఉపాధి శ్రామికులతో పని ప్రదేశాల్లో సమావేశాలు ఏర్పాటు చేసిన అనంతరం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి వెంకన్న మాట్లాడారు. ఉపాధి కూలీలకు బకాయిలు చెల్లించకపోతే అడుగు తిని బతకాలా? ఉపాధి కూలీలకు బకాయిలు చెల్లించకపోతే అడుగు తిని బతకాలా? ఉపాధి కూలీలు బకాయిలు చెల్లించకపోతే అడుగు తిని బతకాలా? ఉపాధి కూలీలు బకాయిలు వెంటనే చెల్లించాలి. ఉపాధి కూలీలు బకాయిలు వెంటనే చెల్లించాలి. వెంటనే చెల్లించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కూలీల చేత భిక్షాటన కార్యక్రమం అటువంటిది చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మార్చి 20వ తారీఖు నుండి ఈ రోజు వరకు ఉపాధి కూలీలకు 10 వారాల నుంచి బకాయిలు చెల్లించకపోవడం అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు కూలీల్ని ఉసురు పెట్టి వాళ్ళకు ఉపాధి కూలీల యొక్క ఉసురు తీయాలని చెప్పేసి ఈరోజు చూస్తూ ఉంది.
బకాయిలు చెల్లించకపోతే మేము అడుగు తినాలని చెప్పేసి కూలీలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలోనే ఓ పెద్ద ఎత్తున ఉపాధి కూలీలు ఎక్కడికక్కడ ఆందోళన చేసి నిరసన తెలియజేసి బకాయిల చెల్లింపు కోసం ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎందుకు ఉందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఉపాధి కూలీలకే కాదు, ఉపాధి కూలీల చేత పనిచేస్తున్నటువంటి విఆర్పీలకు కానీ, ఫీల్డ్ అసిస్టెంట్లకు కానీ, కంప్యూటర్ ఆపరేటర్లకు కానీ, అదేవిధంగా ఏదో టెక్నికల్ అసిస్టెంట్లకు కానీ ఎవరికి కూడా ఈరోజు జీతాలు లేవు. వాళ్ళకి దాదాపు 4 వారాల నుంచి జీతాలు చెల్లించినటువంటి పరిస్థితి లేదు. వీళ్ళకి తోడు మెటీరియల్ ఛార్జీగా పనిచేసినటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో బకాయిలు ఉన్నాయి. ఈరోజు కాంట్రాక్టర్లు పనులు చేయించేసి ఊరేసుకొని ఆత్మహత్యలు చేసుకునే దానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు డబ్బులు చెల్లించగా వడ్డీలు కట్టలేక అప్పులు చేసి పుస్తులతో తాకట్టు పెట్టి అత్యంత దుర్మార్గంగా ఈరోజు కాంట్రాక్టర్లు తీవ్రమైన ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడం కోసం పూనుకుంటా ఉంది. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తే ఊరుకునేది లేదని చెప్పేసి ఈ కూలీలు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. ఎన్ని కష్టాలు పడైనా, ఎన్ని శ్రమలు పడైనా, ఎన్ని ఆందోళన చేసైనా సరే ఈ చట్టాన్ని కాపాడుకుంటామని చెప్పేసి కూలీలు ఈరోజు చెప్తా ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో యుక్త యాప్ అనేటువంటిది ఒక యాప్ని తీసుకొని వచ్చి కూలీలకి ఈరోజు పనుల్ని నిర్వీర్యం చేయడం కోసం ప్రయత్నిస్తుంది. కాబట్టి యుక్త యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ వల్ల కూలీలకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ యుక్త యాప్ అనేటువంటి పూర్తిగా రద్దు చేసి ఈరోజు ఉద్యోగులకి, అదేవిధంగా పనిచేస్తున్నటువంటి కూలీలకి, అదేవిధంగా కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెటీరియల్ ఛార్జీ, అన్ని రకాల కూలీల్ని, అన్ని రకాల కాంట్రాక్ట్ డబ్బుల్ని, మెటీరియల్ ఛార్జీల్ని అన్నీ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు ఎక్కడికక్కడ కూలీల ఆందోళన నిరసన తెలియజేస్తుంటారు. ప్రభుత్వం దీన్ని పునఃపరిశీలన చేసి వెంటనే బకాయిలు చెల్లించకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఈ ప్రభుత్వానికి సరైనటువంటి గుణపాఠం చెప్పవలసినటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. సింగరేణి యాజమాన్యం తమ సంస్థాగత అవసరాల నిమిత్తం అండర్ గ్రౌండ్ ఉద్యోగులను ఉపరితల పనులకు వినియోగించుకుంటున్న వారికి అండర్ గ్రౌండ్ అలవెన్స్ చెల్లించడం లేదని, వారికి అండర్ గ్రౌండ్ అలవెన్స్ చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ పేర్కొన్నారు. సోమవారం GDK1 ఇంక్లైన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కానీ మీకు ఏం కావాలో ఇప్పుడు పని ఎవరు రాశాను క్యాంపర్ గుట్ట కావాలన్నా ఏం చేస్తారో ఇప్పుడు జరిగితే జరగడానికి జరుగుతుంది. అదే సార్ మాది ఒక 10 రూపాయలు లాస్ అవుతుంది. కార్మికులు మంచోళ్ళు పనిచేస్తారు, మంచిగా మంచి వస్తుంది. అదే బాబు మన మైండ్ అని పని చేయాలి. మనది నేను తెలుస్తాను ఏజెన్సీ మాట్లాడి మీరు కార్మికుల మీద పాలసీ కింద వస్తుంది. మీరు వాళ్ళు ఏదో కమ్యూనిటీ ఛార్జీ మనది కాబట్టి పాలసీ కింద మీకు మేము వాళ్ళు GM కూడా ఇస్తున్నాము, లెవెల్ పెడుతున్నాం. మీటింగ్లో నేను ఫోన్ చేసి చూడమని చెప్పి చూస్తా. అట్లా చూస్తేనే మాకు పేరు రాసుకుంటాను భుజగాడ అవన్నీ చూసి అద్దెగా నువ్వేనా సింగరేణి సంస్థలో కార్మికులు పనిచేస్తున్న సందర్భంలో కొంతమంది అధికారులు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చట్టానికి వ్యతిరేకంగా, సర్క్యులర్కి వ్యతిరేకంగా కార్మికులను భయాందోళన చేస్తూ, బెదిరిస్తూ షిఫ్ట్ చేంజ్లు చేస్తానని, లేదా కనీసానికి కార్మికుడు టిఫిన్ చేద్దాము, అన్నం తిని పోదామంటే వాళ్ళ రూములలోకి పోయి లేదా వాళ్ళ ఎంబడికి పోయి మేన్వేల కాడ ఉండడం ఇది అధికారులకు తగది, అది శోచనీయం. ఎందుకంటే ఈ మైన్ను కాపాడే చరిత్ర, లేకపోతే సింగరేణి సంస్థను కాపాడే చరిత్ర కార్మికులది. కార్మికులే కష్టం చేస్తారు, కార్మికులే రేజింగ్ తీసుకొస్తారు, కార్మికులే చేయబట్టే సంస్థ ఉంది. కానీ ఇవాళ అధికారులు మేము చేయబట్టే ఇవాళ ఉత్పత్తి వస్తుంది, లేదా మేము చేయబట్టే మైన్ నడుతుంది అంటే అది చాలా అధికారులు ఆలోచన చేసి కార్మికులకి అప్పచెప్పిన చరిత్ర ఉన్నది. కొంతమంది అధికారులు వాళ్ళ ఆలోచన మార్చుకోవాలి. ఆలోచన మార్చుకోకపోతే కార్మికులు కనుక తిరగబడితే కార్మికులు ఏం జరుగుతుంది అనేది అధికారులకు కొంతమందికి తెలుసు. ఏదే కానీ ఒక పద్ధతి ఉంటుంది, పాలసీ ఉంటుంది.
పాలసీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా ఏఐటీసీ చూస్తూ ఊరుకోదు, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఈ సమస్య అందరిది, ఈ బాయ్ అందరిది. ఇలా నీది పెద్ద ఉద్యోగం, కార్మికులు చిన్న ఉద్యోగం, అట్లానే చిన్న చూపు చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. దానికి ఖచ్చితంగా చట్టాలు ఉన్నాయి, సర్క్యులర్ ఉన్నాయి, ఒక పద్ధతి ఉంది, మనకు పాలసీ ఉంది. పాలసీకి వ్యతిరేకంగా ఎవరివైనా అది విరుద్ధం. కాబట్టి కొంతమంది అధికారులకు మేము సూచన చేస్తాను. అధికారులు కూడా మా వాళ్ళే అని అనుకుంటాం, కానీ మీరేమో కాదు అని అనుకొని కార్మికులను ఇబ్బంది పెడితే ఖచ్చితంగా ఇక్కడ ధర్నా చేయవలసి వస్తుంది. ఏదంటే దానికి దిగవలసి వచ్చినప్పుడు మీకే మళ్ళీ బాధపడవలసిన అవసరం వస్తుంది. కాబట్టి కార్మికులను పద్ధతి ప్రకారంగా పనిచేయించుకునే విధానం ఉండాలి తప్ప, కానీ బెదిరించి పనిచేస్తా అంటే మాత్రం అది కుదరది. అట్లా కాదు. కార్మికులు ఉత్పత్తి చేయకపోతే ఎవరు చేస్తున్నారు? ఇలా మీరు కట్టెలు పట్టుకొని పోగానే కాదు, పని చేస్తే వస్తుంది ఉత్పత్తి. పని చేస్తేనే ఇదంతా నడుస్తుంది వ్యవస్థ. కాబట్టి మీరు పనికి ఆటంకం కలిగించే విధానాలను మీరు తీసుకొస్తున్నారు. ఈ సంస్థ మాది అనే భావన కార్మికులకు ఉన్నది. కాబట్టి ఇలా లాభాలలో ఇలా సింగరేణి సంస్థ నడుస్తుంది. కాబట్టి ఏది ఏమైనా మీ ఆలోచన విధానాలను మార్చుకోకపోతే సరి అయిన రీతిలో తగు చర్యలు మేము కూడా తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో మరోసారి చిరుత సంచారం. వినాయక స్వామి ఆలయం సమీపంలో క్రష్ అయిన బ్యారియర్పై చిరుత. వీడియో తీసిన వాహనదారులు. చిరుతపులి హాయ్ గాయ్స్, చిరుతపులి చూడండి కొండపైన. రియల్ గా కర్నూలు జిల్లా పత్తికుంటలో ఓ వ్యక్తికి జాక్పాట్. పెరవలి గ్రామానికి చెందిన వ్యక్తికి దొరికిన వజ్రాన్ని 30 లక్షల రూపాయలకు అమ్ముకున్నట్లు సమాచారం. బహిరంగ మార్కెట్లో దీని ధర కోట్లలో ఉండే ఛాన్స్. తొలకరి జల్లుతో కొనసాగుతున్న వజ్రాల వేట. తీసినందుకన్నా ఫలితం ఉండాలి. నిరంతర అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని రామగుండం శాసనసభ్యులు రాష్ట్రకుడు మక్రన్ సింగ్ అన్నారు. ఈ మేరకు రామగుండం కార్పొరేషన్ 41 డివిజన్లోని గాంధీనగర్లో SDF స్పెషల్ ఫండ్ 5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఇటీవల కాలంలో ప్రభుత్వ నిధులతో పాటు స్థానిక పరిశ్రమల సహకారంతో గోదర్ఖన్ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని అన్నారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. మీ ద్వారా కాంట్రాక్టర్ క్వాలిటీ మంచిగా ఉండాలి, ఇన్ టైంలో కావాలి. అమ్మా కింద వచ్చేసి ఫస్ట్ అంత రెడీ. అరే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.